హోరాహోరీగా అమెరికా ఎన్నికలు జరిగాయి. ఈసారైనా ప్రెసిడెంట్ మేడమ్ అని పిలిచే ఛాన్స్ వస్తుంది అని అమెరికా ప్రజలు అనుకున్నారు. కానీ అనూహ్యంగా కమలా హ్యారిస్ ఓడిపోయారు. ట్రంప్ సంచలన విజయాన్ని సాధించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ట్రంప్ గెలుపుతో అమెరికాలో రికార్డు స్థాయిలో అబార్షన్ టాబ్లెట్లు అమ్ముడవుతున్నాయి. కొన్ని చోట్ల స్టాక్ లేకపోవడంతో ఎక్కడా లేని డిమాండ్ వచ్చేసింది అబార్షన్ పిల్స్కి. అసలు ట్రంప్ గెలుపుకి అబార్షన్ పిల్స్కి సంబంధమేంటి? అమెరికా వాసులు అబార్షన్ పిల్స్ని ఎందుకు కొంటున్నారు? వాచ్ ది స్పెషల్ స్టోరీ. అమెరికాలో ఇప్పుడు ఓ వింతైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక అబార్షన్ మెడిసిన్స్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. 2019లో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికాలోని 7 రాష్ట్రాల్లో అబార్షన్ నిషేధించింది. ఇక 2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తాను అధికారంలోకి వస్తే అబార్షన్పై నిషేధాన్ని ఎత్తివేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ట్రంప్ గెలిచాడు. మరో 2 నెలల్లో 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఒక్కసారిగా ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో యునైటెడ్ స్టేట్స్ మొత్తంగా గర్భనిరోధక మాత్రలు, అబార్షన్ మెడిసిన్స్ ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు మహిళలు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అబార్షన్ టాబ్లెట్స్ కోసం భారీగా డిమాండ్ పెరిగిందని అతిపెద్ద కంపెనీ ఎయిర్ యాక్సెస్ చెబుతోంది. ట్రంప్ గెలిచారని అనౌన్స్ చేసిన 24 గంటల్లోనే అబార్షన్ పిల్స్ కోసం 10,000 ఆర్డర్లు వచ్చాయట. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇందులో మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే అబార్షన్ టాబ్లెట్ల కోసం గర్భిణీలతో పాటు గర్భం దాల్చని కానివారు కూడా ఎగబడుతున్నారట. గర్భం రాని మహిళలు ముందస్తు ప్రిస్క్రిప్షన్ కోసం సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీఓ తెలిపింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణీలు కానివారేనని ఆ సంస్థ తెలిపింది. ఇక అమెరికా ఎన్నికలకు ముందే అబార్షన్ టాబ్లెట్లు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాల కోసం రోజు 4,000 నుంచి 4,500 మంది తమ వెబ్సైట్ చూసేవారని, అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీటిని చూసేవారి సంఖ్య అమాంతం పెరిగిందని మరో స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఒక్కరోజులోనే 82,000 మందికి పైగా వెబ్సైట్ను చూస్తున్నారని చెప్పింది. అబార్షన్ టాబ్లెట్లతో పాటు గర్భనిరోధక పరికరాలు, వేసెక్టమీ ఆపరేషన్ల గురించి కూడా తెలుసుకునేందుకు అమెరికన్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళలకు ఇప్పటివరకు ఉన్న అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారని అమెరికన్స్ అనుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే అబార్షన్ టాబ్లెట్లు కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకున్నట్టు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ ఫాంటెనో చెబుతున్నారు. అయితే అమెరికాలో ఇలా అబార్షన్ టాబ్లెట్లను ముందుగానే కొని వాటిని నిల్వ చేసుకోవటం ఇదేం మొదటిసారి కాదు. 2022 మే నెలలో కూడా అబార్షన్కు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆ సమయంలో అబార్షన్ టాబ్లెట్ల డిమాండు 10 రెట్లు పెరిగింది. అబార్షన్లపై బ్యాన్ విధించటం కారణంగానే బైడెన్ ప్రభుత్వంపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, దాన్ని గుర్తించిన ట్రంప్ గురిచూసి కొట్టాడని, అందుకే మహిళల ఓట్లు సైతం ట్రంప్కే పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. మరి గెలిచిన ట్రంప్ మామ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి మరి. Because that's all they talk about. Our country's a mess. It's a mess. The borders are bad. The trade is bad. The inflation is bad. It's the worst time in your lives in our country. We're being laughed at by everybody in the world. Everything is wrong with our country. Nothing's right. And all they talk about is abortion. The fact is, for 52 years they've been trying to do what we did, and the votes are all taking place in Ohio. It took place in Kansas, and it was more liberal than people would have thought. But it's taking place all over the land, and the vote's going to change, and it's being negotiated. But it's the vote of the people, and it's with the exceptions. We want to have the exceptions. Some people have to follow their heart, but it's hard not to have the exceptions. It really is. But that's all they talk about. The country's falling apart. We're going to end up in World War III, and all they can talk about is abortion. That's all they talk about.